this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. పాతకాలంలో భోజనంలో ముందుగా కాస్త పచ్చడి నెయ్యి వేసుకుని 4 ముద్దలు తినేవారు. ఆధునిక కాలంలో భోజనానికి ముందుగా సూపులు, వెజిటబుల్ సలాడ్స్ లాంటివి తీసుకుంటున్నారు. వీటిని ఎపిటైజర్స్ అంటారు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా థీమ్ ఒక్కటే. ఆకలిని పెంచే ప్రక్రియలో ఆనాడు పచ్చడి, ఈనాడు స్టార్టర్సు అంతే. ఇవి ఆకలిని పెంచి ప్రధాన భోజనం అరుగుదలకు తోడ్పడతాయి. ఇదిగో సరిగ్గా ఈ విధంగానే మనం ఏదైనా విషయాన్ని లోపలకు తీసుకోబోయే ముందు ఉపోద్ఘాతం కూడా ఇదే విధంగా ఉపయోగపడుతుంది. ఎపిటైజర్ ఆకలిని పెంచుతుంది, ఉపోద్ఘాతం ఆసక్తిని పెంచుతుంది. రెండింటి లక్ష్యం ఒక్కటే. అక్కడ భోజనం జీర్ణమై శక్తిగా మారి మన స్థూల శరీరానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ విషయం సజావుగా అర్థమై మనసుకు వంటపడుతుంది. మనోబలం ఇలాగే పెరుగుతుంది. ఈ ప్రపంచంలో జీవిస్తున్న కోట్లాది మంది మనుషులు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అందరూ సంతోషంగానే జీవిస్తున్నారు. లేకుంటే భూమి మీద మనిషి ఉనికి ఏనాడో అంతరించి ఉండేది. ఆహారం, నిద్ర, మైథునాలు మనిషితో పాటు సమస్త జీవరాశులకు సారూప్య లక్షణాలైనప్పటికీ మనిషికి ఆలోచన శక్తి, మంచి చెడులను విశ్లేషించుకుని అర్థం చేసుకునే శక్తి, భవిష్యత్తును ఊహించటం, తదనుగుణంగా మరింత సుఖంగా బ్రతకటానికి మార్గాలను అన్వేషించటం, ఈ బుద్ధే మనిషికి ఉన్న అదనపు శక్తి లేదా విశేషణం. మనుషులను బుద్ధిజీవులనేది అందుకే. ఈ అధిక శక్తి వల్లనే మనిషి భూమి మీద జీవరాశులన్నిటికన్నా ఉన్నతుడయ్యాడు. బుద్ధి లేకపోయినా, ఉండి వాడకపోయినా మనిషి పశువుతో సమానుడవుతాడు. విద్యాబుద్ధులు, జ్ఞాపక శక్తి, మేధస్సు, వ్యూహరచన, స్వయం ప్రతిభ, స్వయం నిర్ణయం, సృజనాత్మకత, ఉపాసన, సంతానం, మరీ ముఖ్యంగా సంతోషం జాతక చక్రంలోని పంచమ భావంలోనే ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో ఈ భావాన్ని కోణస్థానంగా వర్గీకరించారు. పంచమాధిపతి శుభుడు. బుద్ధి, మెదడు పనిచేయకపోతే మనిషికి పశువుకు తేడా ఏమీ ఉండదు. అందువలన ఎవరి జాతక చక్రంలోనైనా పంచమ భావం, పంచమాధిపతి బాగుంటే అట్టి జాతకుడు రాజసమానుడై రాజభోగాలు అనుభవిస్తాడని నిశ్చయంగా చెప్పవచ్చును. మేషాది 12 లగ్నాలకు విడివిడిగా పంచమాధిపతులు ఉన్నారు. మేష లగ్నానికి రవి, వృషభ లగ్నానికి బుధుడు, మిథున లగ్నానికి శుక్రుడు, కర్కాటక లగ్నానికి కుజుడు, సింహ లగ్నానికి గురువు, కన్యా లగ్నానికి శని, తులా లగ్నానికి శని, వృశ్చిక లగ్నానికి గురువు, ధనస్సు లగ్నానికి కుజుడు, మకర లగ్నానికి శుక్రుడు, కుంభ లగ్నానికి బుధుడు, మీన లగ్నానికి చంద్రుడు పంచమాధిపతులు. కానీ ఇద్దరు పంచమాధిపతులు ఏమిటి అనే సందేహం మీకు ఉంది. నిరంతరం ఆలోచన, అధ్యయనాల కారణంగా ఇద్దరు పంచమాధిపతుల కలయిక స్ఫురించింది. జాతక పరిశీలనలో మనం ఏ భావం పరిశీలిస్తున్నా సమస్త జాతక విషయాలతో పాటు సహజ రాశి చక్రములో సదరు భావం, భావాధిపతిని ఖచ్చితంగా పరిశీలించాలి. సహజ రాశి చక్రంలో పంచమ భావం సింహరాశి, పంచమాధిపతి గ్రహరాజు సూర్యుడు. కావున సహజ పంచమాధిపతి అయిన సూర్యుడు మరియు జన్మలగ్నానికి పంచమాధిపతి కలిసి ఉంటే బుద్ధి సునిశితంగా అత్యంత వేగంతో పనిచేస్తుంది. తెలివికి అపరచాణుక్యులని చెప్పాలి. సృజనాత్మకత అమృతం తాగి నిత్య యవ్వనంతో తొణికిసలాడుతుంది. సంతోషం విరుచుకుపడి శివతాండవం చేస్తుంది. విశేషణాలు ఎన్నైనా చెప్పవచ్చును. ఏ లగ్నానికైనా ఇద్దరు పంచమాధిపతులు కలిస్తే అది శని గురుల కలయికలాగా ఒక విశిష్ట అద్వితీయమైన కలయికగా భావించాలి. అట్టి జాతకుడు భూలోకంలో ఇంద్రలోకం ఆవిష్కరించగల బుద్ధిశాలి, బలశాలి అవుతాడు. సూటిగా ఒక ముక్కలో చెప్పాలంటే ఇద్దరు పంచమాధిపతుల కలయిక ఉన్న జాతకులు అన్ని విధాల అదృష్టవంతులని, యోగ జాతకులని మీరంతా అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు మేషాదిగా 12 లగ్నాలకు ఇద్దరు పంచమాధిపతులు ఏ స్థానంలో ఉంటే శుభప్రదమో పరిశీలిద్దాం. మేష లగ్నం సహజ రాశి చక్రం కూడా మేషంతోనే ప్రారంభమవుతుంది. కావున పంచమాధిపతి ఈ లగ్నానికి ఇద్దరు ఉండే అవకాశం లేదు. పంచమాధిపతి రవి ఒక్కడే ఉంటాడు. అందువలన పంచమ భావం నుండి పంచమ స్థానమైన ధనస్సుకు అధిపతి గురువును అంటే భాగ్యాధిపతిని తోడుగా తీసుకుని పరిశీలిద్దాం. అంటే రవి గురుల కలయిక. ఈ కలయిక లగ్న భావమైన మేషములో, పంచమ భావమైన సింహంలో, భాగ్యభావమైన ధనుసులో ఉంటే యోగప్రదం. వృషభ లగ్నం సహజ రాశి చక్రంలో పంచమాధిపతి రవి. వృషభ లగ్నానికి పంచమాధిపతి బుధుడు. విశేషమేమంటే చతుర్థ కేంద్రాధిపతిగా ఈ లగ్నానికి రవి కూడా శుభుడే. చతుర్థ పంచమాధిపతులు రవి బుధులు పరస్పరం మిత్రులు మరియు కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం. ఈ ఇద్దరు పంచమాధిపతుల విశిష్ట కలయిక ద్వితీయ చతుర్థ పంచమ భావాలలో ఎక్కడ ఉన్నా యోగప్రదమే. మిథున లగ్నం సహజ పంచమాధిపతి రవి మిథున లగ్నానికి విక్రమాధిపతిగా పాపి. అందువలన లగ్న కేంద్ర స్థితి వలన శుభుడుగా మారతాడు. పైగా మిథునం రవి శుక్రులు ఇరువురికి మిత్రక్షేత్రం. మిథున లగ్నానికి పంచమాధిపతిగా శుక్రుడు యోగకారకుడు. విక్రమాధిపతి లగ్న స్థితి యోగప్రదం. పంచమ భావం రవికి నీచ. కావున ఇద్దరు పంచమాధిపతుల కలయిక లగ్న కేంద్రంలో అన్ని విధాల శ్రేయస్కరం, శుభప్రదం. కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి పంచమాధిపతి కుజుడు. ఈ లగ్నానికి పంచమ రాజ్యాధిపతిగా యోగకారకుడు. సహజ పంచమాధిపతి రవి, కర్కాటక లగ్న పంచమాధిపతి కుజుడు పరస్పరం మిత్రులు. ఈ కలయిక ద్వితీయ భావం సింహరాశిలో ఉంటే కుజదోషం. చతుర్థ కేంద్రం తుల రవికి నీచ. అందువలన మేష వృశ్చికాలలో ఈ ఇద్దరు పంచమాధిపతుల కలయిక అద్భుతంగా యోగించగలదు. మేషం రవికి ఉచ్చరాశి కావున మరీ ముఖ్యంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలకు అగ్నితత్వ రాశి అయిన మేషం ఎక్కువ యోగప్రదం. సింహలగ్నం ఈ లగ్నానికి పంచమాధిపతి గురువు. సహజ పంచమాధిపతి రవికి మిత్రుడు. లగ్నాధిపతిగా సింహలగ్నానికి రవి శుభుడు. కావున లగ్న పంచమాధిపతులుగా లగ్నములో మరియు పంచమ భావాలలో ఈ ఇద్దరి పంచమాధిపతుల కలయిక యోగప్రదం. కన్యా లగ్నం కన్యా లగ్నానికి రవి వ్యయాధిపతి. పాపి కాదుగాని తటస్థుడు. శని పంచమాధిపతిగా శుభుడే అయినప్పటికీ షష్టాధిపత్య దోషం ఉన్నందున తటస్థుడు. వ్యయాధిపతిగా రవి 6వ స్థానంలో యోగప్రదమే. శనికి కుంభం స్వక్షేత్రం. పైగా 6వ స్థానం శనికి యోగప్రదమే. ఏది ఏమైనా ఇద్దరు పంచమాధిపతులకు అనువైన సముచితమైన స్థానం 6వ భావమైన కుంభం తప్ప వేరొక మంచి స్థానం లేదనే చెప్పాలి. తులా లగ్నం ఈ లగ్నానికి చతుర్థ పంచమాధిపతిగా శని యోగకారకుడు. రవి లాభాధిపతి. సహజ రాశి చక్రంలో పంచమాధిపతి అయిన రవి మరియు తులా లగ్నానికి పంచమాధిపతి అయిన శని 5వ భావంలో వీరి కలయిక, ఆ పైన భాగ్యభావంలో ఈ కలయిక మరింత యోగప్రదం. తులా లగ్నానికి బుధుడు భాగ్యాధిపతిగా శుభుడు. పైగా రవి శనులు ఇరువురికి బుధుడు మిత్రుడు. చతుర్థ పంచమాధిపతిగా శని భాగ్యస్థానంలో ఉండటం యోగప్రదమే. లాభాధిపతిగా రవి భాగ్యభావంలో, అది కూడా మిత్రక్షేత్రమైన మిథునంలో ఉండటం మంచిదే. అందువలన ఇద్దరు పంచమాధిపతుల కలయిక విశేష యోగప్రదం. వృశ్చిక లగ్నం వృశ్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా గురువు శుభుడు. దశమ కేంద్ర స్థానాధిపతిగా రవి కూడా శుభుడే. పైగా రవి గురులు మిత్రులు. కావున ఈ లగ్నానికి ఈ ఇద్దరు పంచమాధిపతుల కలయిక ద్వితీయ పంచమ రాజ్యస్థానాలలో ఎక్కడ ఉన్నా యోగప్రదమే. ధనస్సు లగ్నం ఈ లగ్నానికి పంచమాధిపతిగా కుజుడు శుభుడు. భాగ్యాధిపతిగా రవి శుభుడు. రవి కుజులు పరస్పరం మిత్రులు. లగ్నాధిపతి గురువు కూడా ఈ ఇరువురికి మిత్రుడు. అందువలన సహజ రాశి చక్రంలో పంచమాధిపతిగా రవి,
ధనుసు లగ్నానికి పంచమాధిపతిగా కుజుడు. ఈ ఇరువురి కలయిక లగ్న పంచమ భాగ్య భావాలలో విశేష యోగప్రదం. మకర లగ్నం. ఈ లగ్నానికి పంచమ రాజ్యాధిపతిగా శుక్రుడు యోగకారకుడు. రవి అష్టమాధిపతిగా తటస్థుడు. అందువలన రవికి 6వ స్థానం యోగప్రదం. పైగా రవి శుక్రులకు మిత్రక్షేత్రమైన మిథునం ఈ ఇద్దరు పంచమాధిపతులకు అనువైన స్థానం. కుంభలగ్నం. ఈ లగ్నానికి రవి బుధులు ఇద్దరూ శుభులే. సహజ పంచమాధిపతి రవి, కుంభలగ్న పంచమాధిపతి బుధుని కలయిక పంచమ భావమైన మిథునంలో విశిష్ట యోగప్రదం. మీన లగ్నం. ఈ లగ్నానికి రవి పాపి, చంద్రుడు శుభుడు. రవిచంద్రుల కలయిక ద్వితీయమైన మేషరాశి ఒక్కటే అనువైన స్థానం. చివరిగా 4 మాటలు. మన దేశంలో అనేక ప్రాంతాలలో విలువైన రంగురాళ్ల కోసం నిరంతరం అనేక మంది తవ్వకాలు జరుపుతుంటారు. అదేవిధంగా జాతక చక్రంలో నేను కూడా పరిపరి విధాలుగా తవ్వకాలు జరుపుతూనే ఉంటాను. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉందని నేను నమ్ముతాను. కేవలం నమ్మకానికి పరిమితం గాక సహేతుకంగా చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.